ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండబోతోంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయబోతున్నారు. విగ్రహ విశిష్టతపై అసెంబ్లీలో క్లారిటీ ఇవ్వబోతున్నారు సీఎం. 1,00,000 మంది మహిళలతో విగ్రహావిష్కరణ సభకు ఏర్పాటు చేశారు. పలువురు కవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించబోతుంది. సరిగ్గా సాయంత్రం 6:05 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ సభ నిర్వహించబోతున్నారు. ఇవాళతో ప్రజోత్సవాలు ముగియబోతున్నాయి, ప్రజా విజయోత్సవాలు ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయబోతోంది. అనేక వివాదాల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి ఇప్పటికే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లికి సంబంధించిన ఇక ఫొటోస్ కూడా బయటకు వచ్చే అధికారికంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఇక గతంలో ఉన్న రూపాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాచరికపు పోకడలకు దూరంగా ఉండేలా కొత్త రూపంతో కూడిన విగ్రహాన్ని రూపొందించినట్లుగా స్పందనలు వస్తున్నాయి. ఇదే విషయంపై అధికార కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. తెలంగాణ ఆత్మ లేకుండా తల్లి విగ్రహాన్ని రూపొందించారంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపుతోంది. మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1,00,000 మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక సభలో పాల్గొంటారు. తర్వాత స్వయం సహాయక సంఘాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. దాదాపు హైదరాబాద్కు 1,00,000 మంది తరలి రాబోతున్నారు. మరోవైపు ఇటు సచివాలయ పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. విగ్రహావిష్కరణ బహిరంగ సభ తర్వాత రాత్రి 7:30కు ఎన్టీఆర్ మార్గ్ వద్ద డ్రోన్ షో ఉంటుంది. 8 గంటలకు బాణసంచ ప్రదర్శన ఉంటుంది. అనంతరం హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సినీ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో మ్యూజికల్ నైట్ ఉండబోతోంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహానికి 2 వైపులా వేదికలు సిద్ధం చేశారు. ఎడమ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేదికను, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఈ 2 వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విగ్రహం పలు వివాదాలు, ఆరోపణల నడుమ సోమవారం ఆవిష్కరణ కాబోతోంది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లున్నాయంటూ, దొరసాని తరహాలో ఉందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహంపై దృష్టి పెట్టింది. విగ్రహం ఎలా ఉండాలనే దానిపై సమాలోచన జరిపి ప్రస్తుతం విగ్రహాన్ని రూపొందించారు. అయితే కాంగ్రెస్ ఆవిష్కరించబోయే విగ్రహ నమూనాను విడుదల చేసినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అధికార పార్టీ రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇక గత విగ్రహంలో ఉన్నట్టుగా కిరీటం ప్రస్తుత విగ్రహంలో ఎందుకు లేదంటూ కూడా ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు సోమవారంతో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణే చివరిగా పెట్టారు కార్యక్రమాన్ని. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావించింది, చాలా కీలకమైన కార్యక్రమంగా భావించింది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్తో పాటు బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే వాళ్ళు ఈ విగ్రహావిష్కరణకు వస్తారా రాదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇవాళ సాయంత్రం 6 గంటలకు సెక్రటరియట్లో జరగబోతుంది. అనేక వివాదాల నడుమ ఈ విగ్రహావిష్కరణ ఉండబోతుంది. సో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసింది? చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది విగ్రహావిష్కరణ అనేది. ఇప్పటికే కేసీఆర్ వ్యతిరేకిస్తూ నిన్న ప్రకటన చేశారు, మూర్ఖపు చర్య అంటూ. అయితే మొత్తానికి సెక్రటరియట్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని మారుస్తూ గత విగ్రహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకుండా, అంటే రాచరిక పోకడలు లేకుండా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేస్తున్నామనేటువంటిది ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు. సేమ్ అదే విధంగా దానికి సంబంధించిన నమూనా ఇప్పటికే విడుదల చేశారు. మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం. కాబట్టి చాలా సాధారణంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఇటు బీఆర్ఎస్, మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విగ్రహావిష్కరణకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి దాదాపు 1,00,000 మంది మహిళలు హాజరయ్యేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దాంతో పాటు ఈరోజు సాయంత్రం ఆ ప్రోగ్రాం అయిపోగానే
డ్రోన్ షో ఉండే అవకాశం ఉంది. ఫైర్ క్రాకర్స్ కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన పేరిట ప్రజా విజయోత్సవాల పేరిట పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ లో వెళ్లేటువంటి వారి కోసం భారీగా ట్రాఫిక్ మళ్లించారు. అటువైపు రోడ్స్ అన్ని బంద్ చేయనున్నారు. పెద్ద ప్రోగ్రాం ఉండడంతో అసెంబ్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి అక్కడికి హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పరిశీలించి ఆయన హాజరవునున్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విఐపీలంతా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర సంబంధించినటువంటి కీలక శాఖ అధికారులు అందరూ ఉంటారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి విషయాల్లో విగ్రహావిష్కరణకు సంబంధించి వివాదం ఉంది. మొదటి నుంచి కూడా డిసెంబర్ 9 ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే కావడం, దానికంతా కాంగ్రెస్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము అనేటువంటిది మిగతా పార్టీలకు పెద్దగా మింగుడు పడడం లేదు. అయినప్పటికీ కూడా ఇదే సెంటిమెంట్ తో కాంగ్రెస్ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినమే కాదు, అదే రోజు తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడం, దానికి సెలబ్రేషన్స్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ దృష్టి పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గతంలో చూసాం. అదే సెంటిమెంట్ కొనసాగిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే సాయంత్రం 6 గంటలకి ఈ హాజరు కానున్నది. మిగతా రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందారు. ఇంకా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కానీ, తర్వాత ఇటు కిషన్ రెడ్డి కానీ, ఇటు కేసీఆర్ కి ఆహ్వానాన్ని పంపడానికి మంత్రిని పంపించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ వెళ్లారు. పొన్నం ప్రభాకర్ ఆహ్వానం పంపారు. ఇంకా అసదుద్దీన్ ఓవైసీ అందుబాటులోకి రానప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొనే అవకాశం కనిపించట్లేదు. ప్రస్తుతానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించాలనేటువంటిది కాంగ్రెస్ భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా చిహ్నాల మార్పు, తెలంగాణ రాష్ట్ర గీతం వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా సిద్ధమైంది. ఇందుకోసం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూ వచ్చింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు పోకడలు తీసివేస్తూ కొత్త విగ్రహాన్ని రూపొందించారు. మెడలో కంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలున్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు. అయితే ఇందులో బతుకమ్మ మాత్రం మిస్ అయింది. బతుకమ్మ కనిపించడం లేదు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహపు రాచరిక పోకడలకు దగ్గరగా ఉందంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా, సాధారణ మహిళల పోరాట స్ఫూర్తిని తెలిపేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తున్నామని కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది కాంగ్రెస్ తల్లి అంటూ విమర్శిస్తోంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహ మార్పును వ్యతిరేకిస్తుంది. అయితే అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విగ్రహావిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆహ్వానించారు. మరి ఇవాళ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారా లేదే అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. వీరితో పాటు పలువురు కవులు, కళాకారులకు కూడా ఆహ్వానాలు పంపింది. కొత్త విగ్రహం రూపొందించడంపై అయితే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లిని పేదగా చూపెట్టాలనే ప్రయత్నం తెలంగాణ ప్రజలను అవమానించడమే అంటూ ఇది ఎవరితో సంప్రదించి చేశారంటూ బీఆర్ఎస్ మండిపడుతున్న పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చి ఒక దుస్సాహసానికి ఒడిగట్టారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇవాళ జరగబోతుంది. ఓవైపు హైకోర్టులో కూడా ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతుంది. మొత్తం మీద ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. తర్వాత ఫైర్ వర్క్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే 1,00,000 మంది మహిళలతో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కార్యక్రమం కూడా ఉండబోతుంది తర్వాత హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో. మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సంబంధించి అయితే ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్గా తీసుకుంది ఈ కార్యక్రమాన్ని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.